ఒక బేకరీ బయట రవి అనే ఒక చిన్న పిల్లవాడు కేకు బన్నుల వైపు ఆశగా చూస్తున్నాడు. పిల్లవాడు ఎంతో ఆకలిలో ఉన్నాడని, అతని దగ్గర డబ్బులు లేకపోవడం వలన ఏమీ కొనలేకపోతున్నాడని గమనించిన యాజమాని రవి పరిస్థితిని అర్థం చేసుకుని ముద్దుగా ఇలా అడిగాడు, నీకు బన్ను తినాలనుందా బాబు అని. అప్పుడు రవి చిన్నగా తడుముకొని చెప్పాడు, నా దగ్గర డబ్బులు లేవంకుల్ అని. ఆ బేకరీ యాజమాని చిరునవ్వుతో ఇలా అన్నాడు, మీరు పేదలకు, వృద్ధ వికలాంగులకు ఎప్పుడు నా దగ్గర బన్నులు ఉచితంగా లభిస్తుంది అని చెప్పి ఒక బన్నును తీసి రవికి ఇచ్చాడు. అప్పుడు రవి ఇలా చెప్తాడు, 2 రోజుల నుంచి ఏమీ తినలేదంకుల్. ఈ మధ్య తిన్న అతి రుచికరమైన ఆహార పదార్థం ఇదే అని అన్నాడు. రెండో రోజు కొన్ని నాణాలను పట్టుకుని తిరిగి బేకరీ దగ్గరకు వచ్చాడు రవి. నిన్నటి బన్ను కోసం ఇది తీసుకోండి అంకుల్ అని అన్నాడు. ఆ బేకరీ యాజమాని అతని భుజాన్ని తట్టి నాణాలను వెనక్కి ఇచ్చేశాడు. నీ దగ్గరే ఉంచుకో, కానీ నాకు ఒక వాగ్దానం చేయి. నువ్వు పెద్దవాడివి అయినప్పుడు ఒకరికి సహాయపడు అని చెప్పాడు. ఆ మాటలు రవి మనసులో ఎంతో బలంగా నాటుకుపోయింది. కొన్నేళ్లు గడుచుకుపోయాయి. బేకరీ యాజమాని అతి మంచితనం వలన బాకీలు ఎక్కువయ్యాయి. బేకరీ దివాలా తీసింది. తన వయసు కూడా పెరిగి బేకరీని సరిగ్గా నడపలేకపోతున్నాడు. అప్పుడు ఒక వ్యక్తి బేకరీలోకి వచ్చి, ఈ మొత్తం బేకరీని నేను కొనుక్కుంటాను. ఆ డబ్బుతో మీరు సంతోషంగా జీవించగలరు అని చెప్పగా ఆ వృద్ధుడు అయిన బేకరీ యజమాని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు రవి, నన్ను గుర్తు పెట్టారా అంకుల్? కొన్ని సంవత్సరాల క్రితం నేను ఆకలిగా బేకరీ దగ్గరకు వచ్చినప్పుడు నా ఆకలిని తీర్చిన మహానుభావుడు మీరు. అప్పుడు మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు నా వంతు వచ్చింది మీకు సహాయం చేయడానికి. ఆ బేకరీ యజమాని కళ్ళల్లో ఆనంద బాష్పాలయ్యాయి. మన సహాయం ఎప్పుడు ఊరికే పోదు, అది ఎంతో గొప్పగా తిరిగి వస్తుంది అని నేను నమ్మిన జీవిత సత్యం ఇది.